హలో అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు డిస్కషన్ ఏంటంటే ఏపీ హైకోర్టుకి సంబంధించిన మనం ఇది పోస్టులకి మనం అయితే అప్లై చేయడం అయితే జరిగింది. సో ఆ ఎగ్జామ్ డేట్ల గురించి అండ్ ఆల్ టికెట్ లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి అయితే 2 అయితే ప్రాసెస్ చెప్పడం అయితే జరుగుతుంది. మీరు వీడియో అయితే మొత్తం పూర్తి వరకు అయితే చూడండి, అప్పుడైతేనే మీకు అర్థం అవడం అయితే జరుగుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో ముందుగా మనం అయితే ఏపీ హైకోర్టు అనే వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత మనకు అక్కడ లింక్ డౌన్లోడ్ ఆల్ టికెట్ రిక్రూట్మెంట్ పోస్ట్ అని చెప్పేసి ఒక లింక్ కనబడడం అయితే జరుగుతుంది. అది కూడా జనరల్ నోటిఫికేషన్ దాంట్లో. సో అక్కడికి వెళ్ళి క్లిక్ చేసిన తర్వాత మనకు వేరే ట్యాబ్ అయితే ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. ఈ ఆల్ టికెట్లు ఎప్పుడంటే 19/5/2026 అయితే మనకు రావడం అయితే జరిగింది. సో అక్కడ నోటీస్ అని చెప్పేసి ఉంది, నోటీస్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి అక్కడ డేట్లు వేజ్ గా ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ డేట్లు ఉన్నాయి ఏంటని చెప్పేసి కూడా క్లారిటీగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ అసిస్టెంట్ ల్యాబొరేటరీ కూడా వీళ్ళందరూ కూడా 23/5/2026 అయితే 3 షిఫ్ట్లు అయితే జరగడం అయితే జరిగింది. ఫస్ట్ షిఫ్ట్ వచ్చేసి 9 నుంచి 10:30 దాకా, అండ్ సెకండ్ షిఫ్ట్ వచ్చేసి 12:30 నుంచి 2 దాకా, అండ్ థర్డ్ షిఫ్ట్ వచ్చేసి 4 నుంచి 5:30 దాకా అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇదే విధంగా మనకి లైబ్రరీ గ్రేడ్ 3 అండ్ స్టోర్ క్రీపర్, అసిస్టెంట్ ఎగ్జామినేషన్, టైపిస్ట్, కాపీస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్ వీళ్ళందరూ కూడా 24-25 అయితే ఎగ్జామ్స్ అయితే జరగడం అయితే జరిగింది. సో వీళ్ళకైతే ఫస్ట్ షిఫ్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్లతో అయితే క్లోజ్ అవడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇది ఎగ్జామ్ డేట్లకు సంబంధించింది అయితే, సో మనకు దాని కింద లాస్ట్ లో కూడా లింక్ అయితే ఉండడం అయితే జరిగింది. ఆ లింక్ మీద మనం క్లిక్ చేస్తే డైరెక్ట్ ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే ప్రాసెస్ కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. అక్కడ మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే అవడం అయితే జరుగుతుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ ఏపీహెచ్సి అనే స్టార్టింగ్ నుంచి అయితే అవడం అయితే జరుగుతుంది. సో అది తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ డాష్లు కానీ గ్యాప్లు కానీ ఎక్కడో కూడా ఇవ్వకుండా ఒకవేళ జంపుగా ఉదాహరణ చెప్తాను, 17/5/1999 అనుకో, ఏ డాష్ లేకుండా 17/5/17051998 అని చెప్పేసి ఎంటర్ చేసి లాగిన్ చేస్తే మనకి అక్కడ మనం ఏ పోస్ట్ కి అప్లై చేసాం అని చెప్పేసి మొత్తం డీటెయిల్స్ అయితే కనపడడం అయితే జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ లోని క్లిక్ హియర్ అని చెప్పేసి చూపించడం అయితే జరుగుతుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి అడ్మిట్ కార్డ్ అని చెప్పేసి చూపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. అడ్మిట్ కార్డ్ లో మన పేరు, మన రోల్ నెంబర్, మన ఫాదర్ నేమ్, మన ఆల్ టికెట్ నెంబర్, మన రిజిస్ట్రేషన్ నెంబర్, అండ్ రైట్ సైడ్ లో వచ్చేసి ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ కూడా అయితే చూపించడం అయితే జరుగుతుంది. మనకి ఏ షిఫ్ట్ వచ్చిందని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఫస్ట్ షిఫ్ట్ అయితే 9 నుంచి 10:30 దాకా అయితే ఉండడం అయితే జరిగింది. ఎప్పుడు కూడా ఎగ్జామ్ కి 1 అవర్ ముందే అయితే ఉండడం అయితే జరగండి. సో ఇదైతే మనం చెప్పడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్ సెంటర్ కి ఏమేమి పట్టుకెళ్ళాలనుకుంటే ఒరిజినల్ ఆధార్ కార్డ్ అండ్ ఆల్ టికెట్ ఈ 2 కంపల్సరీగా తీసుకెళ్ళాలి. ఫోటో సరిగ్గా అప్లోడ్ అవ్వకపోతే 2 పాస్పోర్ట్ ఫోటోస్ అయితే పట్టుకెళ్ళండి. ఏమేమి తీసుకెళ్ళకూడదు ఏంటని చెప్పేసి నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు వారికి ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.